దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 76వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి గురించి చెప్పే ముందు గత 2వ ఎపిసోడ్లో కూడా కొంత ఉపోద్ఘాతం చెప్పుకుంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఆర్ఆర్కే మూర్తి గారి జీవిత చరిత్రలోకి వచ్చేద్దాం. ఈ జీవిత చరిత్ర చెప్పాను కదా, ఈ ఒక్క పుస్తకమే మనకి ఆధారం. ఈ ఒక్క పుస్తకాన్ని ఆధారం చేసుకునే కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు ముందుకు వచ్చాను. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి విషయాలే మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. అయితే ఆయన్ని అందరూ కూడా రేడియో మూర్తి గారు అనేవాళ్ళు. అంటే రేడియోలో ఎక్కువ వాక్యం చెప్పేవారు ఆయన అనేవారు. ఇక అంతేగాని ఆయన గురించి ఎక్కడైనా ఏంటి అనే విషయాలు ఎవరికీ సరిగా తెలియవు. ఈ బుక్ కూడా అందరి దగ్గర ఉండదు, కొంతమంది దగ్గరే ఉండవచ్చు. కాబట్టి అసలు విషయంలోకి వద్దాం. ఆ ఊరు నేను వెళ్ళాను చెప్పాను కదా, గోవిందపురం, చిలకలూరిపేట, గుంటూరు జిల్లాలో. మరి ఇప్పుడు జిల్లా మారినదో ఏమో మనకు తెలియదు, కానీ జిల్లాలు విడగొట్టారు. గుంటూరు తర్వాత చిలకలూరిపేట వస్తుంది తిరుపతి రూట్లో. ఆ చిలకలూరిపేట నుంచి 18 కిలోమీటర్ల లోపలికి ఉంది. ఎక్కడ చిలకలూరిపేట టు నర్సరావుపేట రూట్ మధ్యలో వస్తుంది అది. సరే, ఇక్కడ వారి కుటుంబం ఏంటంటే, వాళ్ళ నాన్నగారి పేరు రంగనాయక శర్మ, అమ్మగారి పేరు కామేశ్వరం గారు. వీళ్ళు 5 అన్నదమ్ములు. ఎవరు? ఆర్ఆర్కే మూర్తి గారు వాళ్ళు 5 అన్నదమ్ములు. ఆఖరైన ఈయనకి అన్నయ్యలు 4, 2 అక్కయ్యలు ఉన్నారట. వీళ్ళది కవులు కుటుంబం అని చెప్పే కదా. కోటప్పకొండ ధర్మకర్తృత్వం ఉండేదంట వీళ్ళకి. అక్కడ దగ్గర నర్సరావుపేట దగ్గరలో కోటప్పకొండ అని ఉంటుంది, పెద్ద తిరణాలు జరుగుతూ ఉంటాయి. దానికి ధర్మకర్తృత్వం ఉండేదట. వీరు ఇదివరకు ఉన్నటువంటి ఇల్లు ఇప్పుడు లేదు, పాత ఇల్లు పడిపోయిందట. అంతా మొక్కలు ఉన్నాయి. దాని ఎదురుగా ఒక దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయంలో కూడా వీళ్ళకి ధర్మకర్తృత్వం ఉండేదని మొన్న వాళ్ళ పాస్టర్ గారు చెప్పారు. మరి చర్చి కట్టింది ఎక్కడంటే వీళ్ళ ఇంటి స్థలానికి ఇవ్వకడుగా ఒక స్థలం మరి కొని కట్టి ఉంటారేమో, వాళ్ళ ఇళ్ల మధ్యనే ఉందన్నమాట చర్చి కూడా బాగానే కట్టారు. అయితే వీళ్ళు ఉన్నటువంటి ఇల్లు ప్లేస్లో అన్నీ పిచ్చి మొక్కలు అవి మొలిసి ఉన్నాయి. ఇల్లు ఇప్పుడైతే లేదు, డిస్మాంటిల్ అయింది. ఎందుకంటే మూర్తి గారు ఉన్నప్పుడే వాళ్ళ పిల్లలు వేరే ఉద్యోగాలు ఇచ్చి బయటికి వెళ్ళిపోయారు. అందరూ వేరే చోట సెటిల్ అయ్యారు. కాబట్టి అక్కడ ఆ ఊర్లో ఇప్పుడైతే ఇల్లు అంటూ ఏమీ లేదు. ఇక వాళ్ళ బంధువులంతా ఉండటం జరిగింది. వీళ్ళ వంశంలో కర్ణీకం ఉంది. కర్ణాలకి బోధించడానికి పిలిచేవాళ్ళట. కొత్తగా కర్ణంగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా తరగతులు పెట్టి చెప్పాలంటే వీళ్ళ వంశంలో వీళ్ళ పెదనాళ్ళు, బాబాయిలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా పిలిచి కర్ణాలకి తర్ఫీదు ఇప్పించేవాడు. అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా కర్ణీకం వీళ్ళ వంశంలో ఉందన్నమాట. అయితే వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు, సంస్కృత ఆంధ్రాల్లో కొంత పాండిత్యం అందరికీ ఉంటుంది. వీళ్ళ నాన్నగారు కూడా సంస్కృతంలో ఆంధ్రలో పాండిత్యం ఉందంటే, కవిత్వం రాయకపోయినా దాంట్లో ఉంది. ఆయన కోర్టు వ్యవహారాల్లో మద్రాసు వరకు వెళతా ఉండేవాడు వీళ్ళ నాన్నగారు. అంటే అర్థం ఏంటి, కొద్దిగా తమిళం కూడా వచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు. ఈ కోర్టు వ్యవహారాలు తిరగడం ఆ రోజుల్లో మరి ఇంగ్లీష్ భాష కూడా కొంచెం తెలిసి ఉండాలి. మొత్తం మీద వాళ్ళ నాన్నగారు కాస్త సంస్కృతం, ఆంధ్ర వీటిలో పాండిత్యం ఉన్న మనిషి. సరే, ఇప్పుడు వచ్చిందో బాల్యం గురించి రాశారు ఆయన గోవిందపురంలోనే బాల్యం అంతా గడిచింది. మరి చదువు నర్సరావుపేటలో చదువుకున్నారట. ఎవరు? మూర్తి గారు చదివింది నర్సరావుపేటలో. ఆ తర్వాత చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారట. మరి ఏ కారణం చేత కానీ. మాది చితికిపోయిన మధ్యతరగతి కుటుంబం అన్నారు. కొంచెం వాళ్ళ కుటుంబం అంతా కష్టాలు పడవలసి వచ్చి ఉండవచ్చు. తర్వాత వాళ్ళ నాన్నగారు సంస్కృత పండితుడే అని చెప్తున్నాం. మా నాన్నగారు సంస్కృత పండితుడు, ధ్యాన శ్లోకాలు, భగవద్గీత భాష్యాలు వల్లిస్తూ ఉండేవారు అని రాశారు. అంటే వాళ్ళ వంశంలో అందరికి సంస్కృతం వస్తుంది కావచ్చు. అయిపోయింది. ఈయన నర్సరావుపేటలో స్కూల్ చదివేసిన తర్వాత మరి పై చదువుకి వెళ్ళాలంటే గుంటూరులో ఆంధ్ర క్రైస్తవ కళ, ఏసీ కాలేజ్ అంటారు, ఆంధ్ర క్రైస్తవ కళ, దానికి వచ్చాడు. అంటే అర్థం ఆ రోజుల్లో మరి నాకు తెలిసి స్కూల్ అంటే ఎస్ఎస్ఎల్సి అయిపోగానే మరి పియూసీకి కాలేజీకి రావాలి. కాబట్టి బహుశా ఇక్కడికి కాలేజీకి పియూసీకి వచ్చి ఉంటారు. సరే, చిన్ననాటి వ్యాసంగాలు, సరే చిన్నప్పటి నుంచి కూడా మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయినా. అంటే ఏకసంతాగ్రహి ఇదివరకు చెప్పుకున్నాం కదా, ఆయన ఏది చూసినా గబుక్కున వచ్చేసేదట. పెద్ద కష్టపడాల్సిన పని ఉండేది కదా, ఒకసారి మాస్టర్ గారు చెప్తే వింటే వచ్చేసేదట. కాబట్టి అలా ఉండేది. చిన్న కవిత్వాలు రాస్తూ ఉండేవాడట. అయితే క్రైస్తవ మతం గురించి ఏంటి ఆయన అభిప్రాయం? దాని గురించి ఒక వ్యతిరేక వైఖరి ఉండేది. చిన్నప్పటి నుంచి క్రైస్తవులన్నా
బైబిల్ అన్న చాలా తేలిక అభిప్రాయం నాకు ఉండేది. ఎందుకు క్రైస్తవం అనేది విదేశీ మతం అని, మతం లేని నిమ్న కులాలకు ఇదొకటి దొరికింది. అయినా ఈ క్రైస్తవం హాస్యాస్పదమైన మతమని హేళన చేసేవాడిని. వీళ్ళతో బ్రాహ్మణ కుటుంబం కాబట్టి వీళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే ఇదేదో చౌకబారు మతం, ఈ యొక్క నిమ్న కులాలు తక్కువ కులాల వాళ్ళు అనుసరించేటువంటి మతం, మనకైతే మనం మహాదేవుణ్ణి ఆరాధించే మతం మంది, వాళ్ళు ఏదో చిన్నపాటి దేవుణ్ణి ఆరాధించుకుంటారు, ఇది హాస్యాస్పదమైన మతం అని అనుకుంటేవాళ్ళు. ఈ గ్రామ బోధకులను సేవకు అప్పుడు కూడా మరి కొంతమంది పాస్టర్లు ఉంటారు కదా, గ్రామ బోధకులు అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసి సతాయించేవాడిని. చిన్నప్పటి నుంచి క్రైస్తవులు అంటే ఊరు బయట ఉండేవారని, వారు తప్ప ఈ క్రైస్తవాన్ని ఎవరు చేపట్టరని వ్యాఖ్యానించేవాడిని. ఆయన యొక్క అభిప్రాయం అట్లా ఉండేది. ఊరు బయట ఉండేటువంటి వాళ్ళు ఎవరు తక్కువ కులాల వాళ్ళు, వాళ్ళది మతం ఇది అని చెప్పి అనేవాళ్ళు. మత గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, అయితే వాటిలో బైబిల్ ఒక చౌకబారు గ్రంథం, అది అసలు చదవాల్సిన అవసరమే లేదు మాబోటి వాళ్ళకి అని నేను అనుకునేవాడిని అంటూ అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు సైతాను గుడ్డితాను కలిగిస్తాడంటే ఇదే అని రాశారు. అవిశ్వాసులకి ఇంత తక్కువ భావం క్రైస్తవం గురించి ఉంది అంటే దానికి కారణం ఖచ్చితంగా సైతానుడు గుడ్డితనం కలగజేయటమే అని అర్థం చేసుకున్నారు ఆయన తెలుసుకున్న తర్వాత. మరి ఇంత తక్కువ భావం ఉండవలసిన అవసరం ఏంది? ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చి వాళ్ళు తెలుగు నేర్చుకునే మిషనరీలు వాళ్ళు ఇంత ప్రయాసపడి చేస్తుంటే అది ఇంత తేలిక మతం అని ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకు అనుకున్నారు? ఏంటి దీంట్లో విశేషం అని ఎందుకు ఆలోచించట్లేదంటే సైతానుడు గుడ్డితనం కలగజేయటం. ఇక అతిభక్తి, మరి చిన్నప్పటి నుంచి చాలా భక్తిలో పెరిగాడట ఆయన. అతిభక్తి, శంకరాచార్యుని స్తోత్ర శ్లోకాలు నాకు కంటతావచ్చు, రావణుడు శివస్తోత్రం ఏకబిగిని వల్లించేవాడిని. ఇట్లా ఆయన మంచి భక్తుడు. ఏ భక్తుడు? ఏదో వాళ్ళు అనుకునేటువంటి దేవుళ్ళకి భక్తుడు. నేను కూడా అట్లాంటి వాడిని, మంచి భక్తులు. అయితే ముందుగా ఏదో మరి ఆ రోజుల్లో ఎస్ఎల్సి చదవటం అంటే కాస్త పాండిత్యం ఉన్నట్లు లెక్క. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదో ఉద్యోగం చేశాడట, చేసి మళ్ళీ మానేశాడు. కాబట్టి ఎక్కడా నిలకడలేదని ఆయనే రాశాడు. ఎక్కడా నిలకడలేదు, మానసికంగా అసంతృప్తి, ఆత్మశాంతి లేదు, నిలకడ లేదు మనిషికి. కాబట్టి ఏదో చిన్న ఉద్యోగం చేశాడు, మళ్ళీ మానేశాడట. అయితే శివానంద సరస్వతి రచించిన వేదాంత గ్రంథాలు ఎన్నెన్నో చదివా. మరి ఇంటి దగ్గర మరి ఉద్యోగం లేదు కదా, ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ వేదాంత గ్రంథాలన్నీ చదువుతూ ఉండేవాడట. ఇక క్రైస్తవుల స్నేహితులు లేరా అంటే స్నేహితులు ఉండేవాళ్ళు, కానీ స్నేహం వరకే. నర్సరాపేటలో చదువుతుండగా నతానియేలు అని ఒక ఫ్రెండ్ ఉండేవాడట, క్రైస్తవ ఫ్రెండు. స్నేహం వరకే, మతం అంటే అతని మతం అంటే నాకు అసహ్యం, కానీ అతనితో ఫ్రెండ్షిప్ చేసేవాడిని అన్నాడు. ఇక నేను ఇంటర్మీడియట్ చదువుతూ మానేసి ఆరోగ్య కారణాన కాకినాడలో మా అన్నయ్య దగ్గరికి వెళ్ళా అన్నాడు. మరి నాకు తెలిసి ఈ ఇంటర్మీడియట్ చదువు అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే మా కాలంలో వచ్చింది, మేము చదువుకునే రోజుల్లో. అంత క్రితం అంతా పియూసీ ఉంది. మరి బహుశా పియూసీనే ఇంటర్ అని రాసినట్టున్నారు. గుంటూరు వచ్చి ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో జాయిన్ అయ్యి ఆ కాలేజీలో చదువుతుండగా ఆయనకి అనారోగ్యం వచ్చిందట. ఈ అనారోగ్య కారణాన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ అన్నయ్య గారు మరి కాకినాడలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే వస్తూ ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఇక ఈయన ఖాళీగా ఉండడం ఇక్కడ ఎందుకని వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు పంపించుంటారు, అన్నయ్య దగ్గరికి వెళ్ళరా అక్కడికని. దీని వెనక దేవుడి హస్తం ఉంటుంది, అది మీకు చెప్పదలుచుకున్నా. దీని వెనక దేవుడి హస్తం ఉంటుంది. ఈయన ఇక్కడ ఉంటే ఇక్కడ అల్లరి చిల్లరగా తిరిగేవాడు, ఏ పని పాట లేకోకుండా. కానీ అక్కడికి పంపడంలో దేవుడి హస్తం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన చేయాల్సిన పని ఒకటి ఉందన్నమాట, అంచేత అక్కడికి వెళ్ళటం జరిగేది. వాళ్ళ అన్నయ్య గారి దగ్గరికి సూత్రాల శేషగిరిరావు గారు అని ఒక టీచర్ గారు వచ్చారట ఒకరోజు. వచ్చి ఆయన అన్నాడట, ఆయన బ్రాహ్మణులే. అబ్బాయి ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులే కాబట్టి ఉద్యోగాలు ఎవరు ఎక్కడ చేసినా ఏం చేసినా బ్రాహ్మణులే ఉండేవాళ్ళు కావచ్చు. ఆయన కూడా బ్రాహ్మణుడే. ఆయన వచ్చాడంట వాళ్ళ అన్నగారి దగ్గరికి. వచ్చి, ఇప్పుడు ఈ కుర్రాడు మీ తమ్ముడు కదా, ఖాళీగా ఉంటున్నాడు కదా, నాకు అసిస్టెంట్గా పెట్టుకుంటా, నేను ఉపాధ్యాయుడినే కానీ ఇక్కడ క్రైస్తవ మిషనరీలకి తెలుగు నేర్పుతూ ఉంటాను, నాకు అసిస్టెంట్గా ఒక కుర్రాడు కావాలి, మరి మీ తమ్ముడుని పంపిస్తే నేను తీసుకెళ్తా అన్నాడు. వాళ్ళ అన్నయ్య సరే ఖాళీగా ఉన్నాడు కదా ఇంటి దగ్గర అని చెప్పి పంపించాడు. మరి ఆరోగ్యం అప్పుడప్పుడు సెట్ అవుతుంది కావచ్చు, అనారోగ్య కారణంతో వెళ్ళాడు కాకినాడ, ఆరోగ్యం కొంచెం సెట్ అవుతుంది కావచ్చు. ఈయన కాకినాడ వెళ్ళటం, ఈ అనారోగ్యం రావటం, ఇవన్నీ
ఎట్లా జరిగి ఉంటాయంటే మనకు తెలియదు, దేవుడు హస్తం ఉంటుంది దాంట్లో. ఈయన అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఈయనకి మిషనరీలతో లింక్ ఏర్పడాలి అని ఏదో ఉంటుంది. కాబట్టి ఈయన అక్కడికి వెళ్ళటం జరిగింది. సరే, మిషనరీలతో స్నేహం. ఈయన సూత్రాల శేషగిరిరావు గారు, ఈయనకేమో పెద్ద కదా, ఆయనకి అసిస్టెంట్ ఈయన. వీళ్ళు వెళ్ళి చెప్తా ఉంటే ఆ పెద్ద ఆయన కంటే, సూత్రాల శేషగిరిరావు గారి కంటే ఈయన బాగా చెప్పేవాడట వాళ్ళకి. అంటే ఈయన ఏకసంతాగ్రాహి, ఇతరులకు చెప్పే దాంట్లో నైపుణ్యత ఉంది ఈ పిల్లాడికి, బాగా చెప్తా ఉండేవాడట. ఇక అప్పటికి ఎస్ఎల్సీ అంటే ఈయనకి ఇంగ్లీష్ భాష వచ్చు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి బైబిల్ పదాలకి తెలుగులోకి మార్చాలి ఈయన, అటువంటున్నాడు. ఇక తెల్లదొరలు చక్కగా చెప్తా ఉంటే వాళ్ళు బాగా ఆదరించేవాళ్ళట. కాకినాడ, రామచంద్రాపురం, ఊటీ, కొడైకెనాల్ ఈ ప్రాంతాలన్నీ తిప్పారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకుపోయేవాళ్ళు ఈయన్ని. వారికి తెలుగు నేర్పడం నా పని, వ్యాకరణం నేర్పాలి, తెలుగులో వారితో సంభాషణ చేస్తూ ఉండాలి. యోహాను సువార్త నాకు ఇవ్వబడిన వాచక పుస్తకం ఈయనకి ఇచ్చింది. అప్పటికి యోహాను సువార్త ఇచ్చారు. ఇప్పుడు అందుకనే వీళ్ళంతా యోహాను సువార్త తెలుగులో అనువదించ తర్వాత వీళ్ళకి అర్థం అవ్వాలి. అది ఎవరికి? మిషనరీలకి. ఆ భాష మార్పిడి. అప్పటికి తెలుగులోకి యోహాను సువార్త మార్చడం జరిగింది. ఎప్పుడు జరిగింది? ఇంతకంటే ముందే పురుషోత్తం చౌదరి గారి కాలంలోనే ముందుగా యోహాను సువార్తనే తెలుగులోకి మార్చడం జరిగింది. ఎవరు? ఈ పండితులందరూ కలిసి, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పండితులందరూ. అయితే మిషనరీలకి తెలుగులో ఉన్నటువంటి ఆ మాటలు తెలియవు. మరి వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడాలి, సువార్త చెప్పాలంటే వాళ్ళకి తెలియాలి. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. తెలుగులో ఉన్నటువంటి ఆ యొక్క పదాలకి ఇంగ్లీష్కి లింక్ చేస్తూ చెప్పాలి. సరే, ఆ పుస్తకం ఇచ్చారు ఈయనకి, దాన్ని నేర్పుతున్నాడు. దాని పేరు ఈయన ఏం రాశాడు? చిన్న పెద్ద పుస్తకం అని రాశాడు. ఆ చిన్న పుస్తకం చదివాను. అంతగా ఇష్టం లేకపోయినా ఉద్యోగం కోసం బలవంతం చదివా. మరి తప్పదు, వాళ్ళకి నేర్పాలి కాబట్టి. క్రైస్తవులు అంటే ఎట్లాగో చిన్న చూపు, చదివాడు. ఇక దాన్ని చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఒక దొరగారు అన్నారట, యువకుడివి, మంచి అనుభవం ఉన్న ఉపాధ్యాయుడిలాగా యోహాను సువార్తలోని పాఠాలు మాకు నేర్పుతున్నావు, అభివృద్ధిలోకి వస్తావు అన్నాడు ఒక ఆయన. వాళ్ళు మెచ్చుకుంటారు కదా, అది చెప్పే తీరు, అర్థం అయ్యేటట్టు చెప్పడం. మంచి అభివృద్ధిలోకి వస్తావు అబ్బాయి అన్నారు. ఇంకో దొరగారు నన్ను ఏకాంతంగా చిక్కించుకుని, నువ్వు చదివి మాకు చెబుతున్నావే యోహాను సువార్తనే కనుక నువ్వు నమ్మితే తెలుగుదేశంలో మేటి బోధకుడు అవుతావు అబ్బాయి, దేవుడు నిన్ను దీవించునుగాక అన్నాడట ఆయన. ఒక దొరగారు, అసలు నువ్వు ఇంత బాగా చెబుతున్నావు మాకు, నువ్వు నమ్మితే నువ్వు ఇక బ్రహ్మాండంగా ప్రజలకు చెప్పగలుగుతావు, నువ్వు పెద్ద బోధకుడు అయిపోతావు అన్నట్టు ఆయన. ఇక ఇంకో ఆయన, కొందరు దొరలు అన్నారట, ఈ చక్కగా చెప్పడం చూసి వివరంగా చెబుతున్నాడని, దొరల సెమినార్కి పంపిస్తాం వెడతావా అని అడిగారని. అంటే ఏంటంటే అది బైబిల్ ట్రైనింగ్ లాంటిది, దానికి పంపిస్తాం వెళ్తావా అని అంటే ఈయన ఒక నవ్వు నవ్వి, చివరికి నేను క్రైస్తవ బోధకుడిని అయ్యేది అన్నాను. ఏంటి చివరికి నన్ను ఓ పాస్టర్గా చేయాలని చూస్తున్నారా ఏంటి అన్నాడట ఈయన. సరే, దేవుడి సంకల్పంలో అది అలాగే జరగాలని జరిగింది అని అంటున్నాడు. అయితే ఒక ఆయన అన్నాడంటే, ఒక దొరగారు, మరి ప్రభువులో ఉన్నవాళ్ళు కదా అలా, ఆయన ఒక ప్రవచనం చెప్పేశాడంట. ఒకానొక రోజున నీవు సువార్తను ప్రకటించే ప్రసంగికుడు అవుతావు అనే ప్రవచనం చెప్పేశాడట ఆయన. దేవుడు ద్వారా నువ్వు పెద్ద సువార్త ప్రకటించే ప్రసంగిడు అవుతావు అబ్బాయి అని చెప్పి ప్రవచనం చెప్పేశాడట. మరి ఆ నోటి వాక్యే అలాగే జరిగిన తర్వాత రోజు. ఇక ఈ యోహాను సువార్త వాళ్ళకి నేర్పాలి కాబట్టి ఎన్నో వందల సార్లు చదివాడట ఆయన. అయితే ఏమనుకునేవాడు, ఈ క్రైస్తవ మతం నాకెందుకు, వాళ్ళకి నేర్పడం కోసమే చదువుతున్నా అనుకున్నాడు. ఇంకోటి అనుకునేవాడట, నేను వీళ్ళకేం వ్యతిరేకం కాదు కదా, పోనీ ఆ దేవుడికి క్రీస్తుకి నా మీద కోపం రావటానికి నేనేమీ వ్యతిరేకమేం కాదు, మా దేవుడు మాకున్నారు, వీళ్ళ దేవుడు ఈయన అనుకునేవాడట. పైగా ఆయన ఏమనుకున్నాడంటే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు కాడు అనుకునేవాడట. ఇప్పుడు కూడా చాలామంది, కోట్ల మంది యేసుప్రభు వైపు మార్గంలో లేనివాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, యేసుప్రభు దేవుడు కాదని మేము అన్నామా, ఆయన ఒక్కడే కాదు అది వాళ్ళు అంటారు. యేసుప్రభు దేవుడు కాదని మేము అంటున్నామా, ఆయన ఒక్కడే దేవుడు అంటారేంటి, అక్కడే మాకు తలనొప్పిగా ఉంది. ఆయన ఒక్కడే దేవుడు కాడు, ఏ దేవుడిని నమ్మినా ఒకటే. ఇది ఈ యొక్క మూర్తి గారు ముందు యొక్క ఆయన బాణి ఇలా ఉంది. ఆయన ఒక్కడే దేవుడు అంటే కుదరదు, ఏ దేవుడిని నమ్మినా ఒకటే. దేవుడి మధ్య పోటీ ఏంటి? జనరల్గా క్రైస్తవులు అన్నవాళ్ళు ఎలా చెప్తాము, ఆయన సృష్టికర్త అండి, ఆయన ఇన్ని మహిమలు చేశాడు,
ఇదిగో ఆయన చేతులు ఇది ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇంకొకళ్ళు ఎవరు చేయలేరు, ఈ దేవుడు మాట్లాడతాడు, ఈ దేవుడు దర్శనాలు చూపిస్తాడు, ఈ దేవుడు స్వరం వినిపిస్తాడు అంటాం కదా క్రైస్తవులం. అంటే వాళ్ళు ఏమంటారంటే పోటీ ఏంటి దీనికి దానికి మధ్య, మీ దేవుడు మాట్లాడారు అంటారు, మా దేవుడు మాట్లాడట్లేదు అంటారు. పోటీ ఏం పోనీ మాట్లాడిపోతే మాట్లాడపోయి మా దేవుళ్ళు అనే వాదనే ఉంటుంది వాళ్ళకి. అంతేగాని విషయం ఏంటి, మనవాళ్ళు కూడా దేవుళ్ళు అయితే వీళ్ళు మాట్లాడాలి కదా, మరి అక్కడ దేవుడు మాట్లాడగలిగితే ఈ మన దేవుళ్ళు మాట్లాడగలగాలిగా అని ఆలోచించరు. వాళ్ళ మధ్య పోటీ ఏంటి, దేవుడే మాట్లాడు, మా దేవుడు ఎవరితో మాట్లాడు, ఏ స్వరం వినిపించడు, ఏమి ఉండదు, అయినా దేవుడు కాదా అన్నట్టు పోతున్నారు అనమాట. కాబట్టి ఏ దేవుడు గొప్ప, ఈ దేవుడి మధ్య పోటీ ఏంటి, అసలు ఇదే దేవుడు గొప్ప అని మనకి ఎందుకు ఈ వివాదం, అందరూ ఒకటే అనుకుంటే సరిపోద్దులే అని అనుకుని అట్లాగే చెప్పాడు. అందరూ ఒకటేలేండి. నేను కూడా చాలా కాలం ఎవరైనా క్రైస్తవులతో మాట్లాడినప్పుడు ఏ దేవుడైనా ఒకటే గురువు అనేవాళ్ళం, ఏ దేవుడైనా ఒకటే మన నమ్మకమే అనేవాళ్ళం. ఈ మతాల మార్పిడి తప్పు అనే మిషన్లతో వాదించాను. మూర్తిగా రాస్తున్నారు, ఈ మతం మార్చడం అనేది చాలా తప్పండి, మా మతం మాదే, మీ మతం మీదే, సరే ఎవరో మీ వాళ్ళకి ఏదో చెప్పుకోండి, మమ్మల్ని మతం మారమంటాం కానీ చాలా తప్పు అనేవాళ్ళు. దేవుడు అవతారాలు ఎన్నో, యేసుక్రీస్తు కూడా ఒక అవతారం అనేంత వరకు వచ్చేసాను. జనరల్గా అదే అంటారు చాలామంది. నా యొక్క స్నేహితులు కూడా పోనీ దేవుడు యేసుప్రభుని దేవుడు కాదు అని మేము అంటలేదు కదా, పోనీ మాకు ఎన్నో అవతారాలు ఉన్నాయి, అందులో ఇది ఒక అవతారం అనుకుంటాం, పోనీ అంతే తప్ప మతం మారటం ఏంటి అని అనుకుంటాం. అట్లా ఈయన వాదన ఇదంతా చూస్తే మిషనరీలు ఈయన మీద కోపం వచ్చేది కాదట, ప్రేమించేవాళ్ళట. నేను ఎంత విమర్శించినా ఏమీ అనేవాళ్ళు కాదు, నవ్వుకునేవాళ్ళట. ఎంత విమర్శించినా ఏ దేవుడైనా ఒకటే, మీ దేవుడు ఒకటే, దేవుడు ఏంటి అంటుంటే వాళ్ళు ఏమి అనేవాళ్ళు కాదట. వారి దగ్గర ఉన్న పుస్తకాలు ఎన్నో చదివా, తద్వారా జ్ఞానం వృద్ధి అవుతుందిలే అనుకున్నాను. యేసుని అంగీకరించి క్రైస్తవుని అవుతానని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇది రాసింది ఆయన్ని. ఎట్లాగో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి యోహాను సువార్త ఒకటే కాదట, అనేక గ్రంథాలు ఉంటాయి కదా ఇంగ్లీషు భాషలో, వాళ్ళకి తెచ్చుకుంటారు అక్కడి నుంచి. ఆ గ్రంథాలన్నీ కూడా వీలైనప్పుడల్లా ఈయన కూడా చదువుతూ ఉండేవాడు, జ్ఞానం వస్తుందిలే అనుకునేవాడట. అంతేగాని ఈయన క్రైస్తవుడు అవుతాడు ఒక రోజుకి అని ఈయన అనుకోలేదట. కానీ అట్లా చేయటం జరిగింది. అయితే ఈయనకు ఒకే ఆలోచన వచ్చేదట, మిషనరీలు వేల కొలది మైళ్ళు వచ్చి భాష నేర్చుకుని ఇక్కడ ప్రజలకు యేసుక్రీస్తు వార్త బోధిస్తున్నారే, వీరి దీక్ష చాలా ప్రశంసనీయం అనుకునేవాడిని అన్నాడు. ఒకటే అనుకునేవాడట, ఇంత పట్టుదలగా ఎక్కడి నుంచో వచ్చి ఇదిగో నాబోటి వ్యక్తులను పిలిపించుకుని మరి ఆ యొక్క తెలుగు భాష నేర్చుకుని ఇంత ప్రయాసపడుతున్నారే, మనం ఎవరు ఇట్లా ఎప్పుడు ప్రయాసపడమే, ఏంటి దీని వెనక కారణం అనుకున్నాడు. నిజంగానే భారతదేశంలో మనం మన దేవుళ్ళు అనుకుంటా ఉంటాం. ఈ దేవుడని నువ్వు పలానా వేరే దేశానికి వెళ్ళి చెప్పు, ఇచ్చేయి అంటే ఎవరైనా వెళ్ళి చెప్తావా, అంత అవసరం ఏముంది. కానీ వాళ్ళు ఏంటి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం ఏంటి, ఇట్లా చెప్పటం ఏంటి అంత అవసరం వీళ్ళకి అనుకునేవాడు. యాక్చువల్గా జరిగేది ఏంటి అంటే వాళ్ళైనా వచ్చేవాళ్ళు కాదు, మామూలుగా దేవుడు ఆత్మ పనిచేస్తుంది. వాళ్ళు క్రైస్తవులండి, వాళ్ళ దేశంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు కూడా ఇక్కడేంటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఈ ఒక మతం ఉంది, ఈ మతంలో ఉన్నాం, మన భక్తి మనం ఇది నడుస్తూ ఉంది. పని కట్టుకుని మనం జీవితాలు త్యాగం చేసి మనం ఈ దేవుడి పని మీద అటు ఇటు వెళ్ళమంటే ఎవరైనా వెళ్తారా, ఎక్కడికైనా వెళ్ళరు. కానీ వాళ్ళు ఏంటి అక్కడి నుంచి ఇక్కడికి మరి ఇంత కష్టపడి రావటం ఏంటి, వాళ్ళకి ఏంటి అంటే దేవుడు ఆత్మచేత సంధింపబడి వాళ్ళు రావటమే. పైగా వాళ్ళు ఎంత కష్టపడి వీళ్ళందరిని పోగు చేసి, ఈ బ్రాహ్మణ చదువు వచ్చిన వాళ్ళే కదా బ్రాహ్మణులు, వాళ్ళందరినీ పిలిపించుకుని బాబు తెలుగులో ఎట్లా, ఈ తెలుగులో మార్చండి, తెలుగు అంత చెప్పించుకోవటం అది ఎంత వాళ్ళకి అవమానకరమే కదా. వాళ్ళు ఆ దేశాల్లో హాయిగా బతికిన వాళ్ళు, మంచి ఇది ఉన్నవాళ్ళు, కాస్త డబ్బు కూడా ఉన్నవాళ్ళే, అవన్నీ ఖర్చు పెట్టుకొచ్చి వీళ్ళ బ్రతిమాలి ఆ తెలుగు నేర్చుకోవటం, మళ్ళీ ఆ తెలుగులో ఉన్నది నేర్పటం, ఏంటి వీళ్ళకి ఎంత పని. అట్లా మనం ఎప్పుడైనా చేస్తామా చేయమంటే చేయము. కానీ వాళ్ళ మీద ఏముంది అంటే దేవుడు ఆత్మ, సృష్టికర్త అయిన దేవుడు ఆత్మ వాళ్ళ మీద పనిచేసి ఇక్కడ పంపించి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చీకట్లో కొట్టుకుపోతున్నారు, నరకానికి పోతున్నారు. వీళ్ళందరినీ ఎలా అయినా సరే బయటికి తీసుకురావాలని దేవుడు ప్రణాళిక చొప్పున మిషనరీలు వచ్చి ఇంత కష్టపడతామే. కానీ మామూలుగా మనుషులు అయితే చేయరు, మనమైతే చేస్తామా, ఎవరు చెయ్యం.
కాబట్టి దేవుడి యొక్క ఆత్మ చేత వాళ్ళు ఇక్కడికి వస్తారు. అది బట్టికి అప్పుడు ఆయనకు ఆశ్చర్యం అనిపించేదండి, ఏంటి ఇంత కష్టపడుతున్నారు అని చెప్పి. పోతే అప్పుడు నాకు అనిపించేది, ఎందుకని వీరెప్పుడు ఊరి బయట నిమ్న జాతుల మధ్య ఉండిపోతారు? నాకు అర్థమయ్యేది కాదు. యేసు అందరికీ ప్రభు అంటారు, నిమ్న కులస్తుల మధ్య ఉండి పని చేస్తారేంటి అని అడగాలనిపించేది, కానీ ఎవరిని ఆ ప్రశ్న అడగలేదు. లోపల డౌట్. ఇటు చెప్తా ఉండేవాళ్ళు కదా, యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయన సృష్టికర్త. మరి యోహాను సువార్తలో అదే ఉంది కదా, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయన ద్వారా తప్ప పరలోకం లేదు. ఆయనను అంగీకరించిన వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా ఆ యొక్క పరలోకం వస్తుంది, అంగీకరించకపోతే లేదు అని చెప్పేసి ఆ యొక్క యోహాను సువార్తలో ఉంటుంది. కాబట్టి ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పి, మరి ఆయన ఒక్కడే దేవుడు అన్నప్పుడు మనకు కూడా అన్ని కులాల వాళ్ళకు కూడా ఆయనే దేవుడు అయితే, వీళ్ళు వచ్చి ఆ యొక్క తక్కువ కులాల మధ్యనే చెప్తారేంటి, మరి మన మధ్యకి కూడా వచ్చి ఎందుకు చెప్పట్లేదు అనుకునేవాడట. మన మధ్యకి మనం రానిస్తామా? అసలు విషయం అది. విదేశాల నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళందరికీ చెప్పాలని వాళ్ళ కోరిక. వాళ్ళు ఇట్లా చెప్తాం బాబు అంటే, పో మీ మతం మాకేంటని పోమ్మంటాం. ఆ యొక్క తక్కువ జాతి కులాల మధ్య వాళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఆదరించారు. ఇక్కడ ఇలా పో అని చెప్పేసి, మేమంతా ఉన్నత కులస్తులం, మేము పెద్ద దేవుడు భక్తులం, మీరు ఎందుకు పనికిరాను అప్రాచులు అంటరాటి వాళ్ళని చెప్పేసి తోలి పారేస్తుంటే, వాళ్ళని ఓడి బయటికి తోలేస్తుంటే, వాళ్ళకి ఈ యొక్క ప్రేమపూరితమైనటువంటి మిషనరీలు ఆదరణ చాలా చక్కగా అనిపించింది. బాబు అని వాళ్ళని నిమిరి, ఇదిగో దేవుడి గురించి చెప్తున్నామని అంటుంటే, వాళ్ళని అట్లా దగ్గర తీసుకున్నవాడు లేడు ఇదివరకు. పో అప్రాచుడా అంటరానివాడా అని తోలేసాం మనం. కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకోవడం చేత వాళ్ళ దగ్గరే వాళ్ళకి వచ్చి ముందు స్టార్టింగ్ ఉండటం జరిగింది. ఎందుకు వీళ్ళు అక్కడే ఉంటున్నారని అనుకునేవాడట ఈయన. అసలు కారణం ఇది అన్నమాట. కాబట్టి అట్లా వస్తుంది. ఇక ఎట్లయినా కానీ ఆయనే దేవుడా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. సంఘర్షణ, నాలుగు అనిర్వచనీయమైన సంఘర్షణ మహబూబ్ నగర్లో ఉండగా మొదలైంది. హెచ్జి క్రాస్ అనే మిషనరీతో నాకు సన్నిహిత సహవాసం ఉండేది. రోజు గంటల తరబట్టి మేము ఈ యొక్క విషయాలు మాట్లాడుకునేవాళ్ళము. జటిలమైన థియాలజీ సత్యాలు కరతలామలకం అయ్యాయి. ఈ హెచ్జి క్రాస్ ఆయనకి అక్కడెక్కడ మహబూబ్ నగర్లో, ఈయన ఈ మిషనరీలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి కదా, మరి మహబూబ్ నగర్ చేరాడు ఈయన. ఆఖరికి చెప్పాం కదా, కాకినాడ, రామచంద్రపురం ఆ ఊళ్ళన్నీ తిరుగుతూ కొడాయి కెనాల్ అని చెప్పి, ఈ కొడాయి కెనాల్ కూడా తమిళనాడు రాష్ట్రంలో, అది నేను కూడా చూశాను. నేనే హిందువుగా ఉన్న రోజుల్లో తీర్థయాత్రలన్నీ తిరుగుతూ తమిళనాడు రాష్ట్రం అంతా కూడా టూరిజం ప్యాకేజీలో వెళ్ళా. ఆ దేవాలయాలను చూస్తూ కొడాయి కెనాల్ కూడా, ఆ కొడాయి కెనాల్లో అంతా క్రైస్తవ వాతావరణమే కనిపించినా, ఏదో ఈ హిందూ దేవాలయం కూడా చిన్నపాటితో ఒకటో రెండో ఉన్నాయి. ఇక అది చూపించే విషయం మీద ఆయన కొడాయి కెనాల్ కూడా తీసుకుపోయాడు. విపరీతమైన చలిగా ఉంటుంది అక్కడ. మరి మిషనరీలకి చలి ప్లేసులు పడతాయి, అందుకనే వాళ్ళు ఎక్కువగా అక్కడ సెటిల్ అయ్యారు. చల్లగా ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ యొక్క ప్లేసులన్నీ తిరుగుతూ మహబూబ్ నగర్లో అక్కడ ఒక మిషనరీ హెచ్జి క్రాస్ దగ్గరికి చెప్తా వచ్చేది. ఇట్లా జరుగుతూ ఉంది. ఇప్పుడే ఈ సందర్భంగానే అసలు విషయం ఏంటంటే, ఈ తప్పులు ఏమైనా దొరుకుతాయేమో అని ప్లాన్ చేస్తూ ఉన్నాడు కదా. వీళ్ళేమో ఆయన ఒక్కడే దేవుడు అంటున్నారు. ఆయన ఒక్కడే దేవుడు కాడు అని చెప్పడానికి ఏమైనా ఆధారం దొరుకుద్దా అని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు ఈయన. ఎంత ప్లాన్ చేసినా కూడా ఆయన దేవుడు కాడు, ఆయన ఒక్కడే దేవుడు కాదు అంటాకి ఏమీ వీలవక ఆఖరికి ఎట్లా అనిపించిందంటే, ఇక నేను వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు, వాళ్ళ మార్గమే కరెక్టు అనే విషయం ఈయనకి బోధపడతా వచ్చింది. కాబట్టి బైబిల్లో తప్పులు పట్టుకుందామని వెళ్ళాను. అయితే బైబిలే నన్ను చదివి నాలో తప్పులు పట్టుకున్నది అని రాశాడు ఈయన. నేను బైబిల్లో తప్పులు పట్టుకుందాం, ఆయన ఒక్కడే దేవుడు ఎట్లా అవుతాడు అనే విషయం వెళ్ళా. కానీ జరిగింది విషయం ఏంటంటే, నేను వెళ్ళే మార్గమే సరికాదని, అదే సరైన మార్గం అని నేను గ్రహించడం జరిగింది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఈ యొక్క 76వ ఎపిసోడ్ మరి సమయం అవుతుంది కాబట్టి ఇక్కడితో ముగిద్దాం. 77వ ఎపిసోడ్లో తక్కిన విషయాలన్నిటినీ చర్చించుకుందాం. ఇంకా అసలైన విషయాలు ఉన్నాయి. అసలైన విషయాలు ఆయనలో పరివర్తన ఇంకా రాలేదు. పెద్ద సంఘర్షణ జరుగుతూ ఉంది, ఏది కరెక్టు అని. ఇంకా బయటపడలా. ఈయన ఒక్కడే దేవుడని నేను ఒప్పుకుంటున్నానని చెప్పలా. ఆయన మనసులో ఉన్న మాట ఏంటంటే, తప్పులు పట్టుకుందాన్ని వెళ్ళా, అది తప్పని నిరూపించలేకపోయా, నాదే తప్పని తెలిసి అటే వెళ్ళాలనే విషయానికి వచ్చేసాను అనేది
ఆయన మనసులో మాట చెప్పాడు, ఇంకా ఇంకా సంఘర్షణలో జరుగుతూ ఉంది. ఈ సంఘర్షణని మరి వచ్చే ఎపిసోడ్లో మనం కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు మహబూబ్ నగర్ తర్వాత నారాయణపేట అని దాని పక్కనే ఉంటుంది. అక్కడ ఈ యొక్క క్రాస్ గారికి తెలుగు నేర్పుతూ ఉన్నాడు. మళ్ళీ నారాయణపేటలో కూడా మళ్ళీ ఆ క్రాస్ గారు నారాయణపేట ట్రాన్స్ఫర్ అయ్యాడు. మరి ఏమన్నా కానీ ఆయనతో పాటు వెళుతున్నాడు, కుటుంబంతో పాటు ఉంటున్నాడు అక్కడ ఆ చర్చి కాంపౌండ్లో. ఆయన ఎక్కడుంటే అక్కడే. మీకు తెలుసో తెలీదో, ఒక మిషనరీ వచ్చేవాడు భారతదేశానికి. ఆ మిషనరీ మరి వచ్చినప్పుడు ఒక చోటు ఏర్పాటు చేసుకుని ఆయనకి వంట చేయటానికి మనిషి కావాలి, పిల్లల్లో పని చేయటానికి కావాలి, అటువంటి వాళ్ళని చూసుకున్నాడు. వాళ్ళు ఏం చేశారని కొంత డబ్బు తీసుకొచ్చేవాడు అక్కడి నుంచి. వచ్చి ఒక హాస్పిటల్ కట్టేవాళ్ళు, ఒక డాక్టరు, నర్సు, అట్లా ఒక స్కూల్ కట్టేవాళ్ళు. ఎందుకు? వచ్చిన వాళ్ళకి చదువు చెప్పాలి, అలాగే జబ్బు వచ్చిన వాళ్ళకి బాగు చేయాలి. అట్లా ముందు ప్రేమపూరితంగా ప్రజలకి అందుబాటులోకి వెళ్ళాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, వాళ్ళని దగ్గరే తీర్చుకోవాలి, ప్రేమ కురిపించాలి వాళ్ళ మీద అనే ఉద్దేశంతో వాళ్ళు కొంత డబ్బు తీసుకొచ్చుకుని దాంతో కొన్ని ఎకరాలు కొనేసుకుని ఒక కాంపౌండ్ నిర్మించి అక్కడ ఇవన్నీ కట్టేవాళ్ళు. స్కూల్ అంటే స్కూల్లో పనిచేసే టీచర్లు కావాలి, ఆ టీచర్లు అక్కడే ఉంటాక వాళ్ళ క్వార్టర్స్. ఈ డాక్టరు, స్టాఫ్ నర్సులు వాళ్ళు కావాలి, వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళ క్వార్టర్స్. వీళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు తక్కిన వాళ్ళందరి కోసం వాళ్ళకి ఇళ్ళు. ఇట్లా ఇది మిషన్ కాంపౌండ్ ఉండేది. దీంట్లో వీళ్ళందరూ ఉండారు. దాంతోపాటు వీళ్ళకి తెలుగు నేర్పేటువంటి ఈయనకు కూడా ఒక క్వార్టర్ ఇచ్చారు. ఈయన ఫ్యామిలీతో అక్కడ ఉండటం జరిగింది. ఇక్కడతో మరి ఈ యొక్క ఎపిసోడ్ 76వ ఎపిసోడ్ ముగించుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేసుకుందాం. దేవుడి యొక్క మాటల్ని, ఆ యొక్క సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఈ యొక్క 76వ ఎపిసోడ్ కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అలాగే బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేశారు. అనేక మందిని ప్రభావితం చేయగలిగిన వారిని తండ్రి మీరు ప్రోత్సహించారు. అలాగే ప్రభువా ఈ వెలుగు ద్వారా తండ్రి అనేక మందికి ప్రభువా ఈ జ్ఞానం అబ్బేట్టుగా సహాయం చేసి ఆశీర్వదించమని, ఈ పరిచర్యను దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను.